హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి జంగిరెడ్డిపల్లిలో ఉన్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి టెంపుల్కి వచ్చేసిన. ఒక్కసారి నుండి టెంపుల్ మాత్రం చాలా బాగుంది. టెంపుల్ లొకేషన్ వచ్చేసి మనకు జంగిరెడ్డిపల్లి విలేజ్, జగదేపూర్ మండల్, సిద్దిపేట డిస్టిక్లో ఉంటుంది. మన కొండపోచం నుంచి జస్ట్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నేను కంప్లీట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతా, చూసిరండి. చూడండి, టెంపుల్ మాత్రం చాలా బాగుంది. బయటకి వెళ్ళి చూడండి ఒక్కసారి. మనకి ఎంట్రెన్స్లే మొత్తం రాతి కట్టడాలే ఉంది. ఇది అతి పురాతన టెంపుల్ అట. ఇక్కడ చాలా విశిష్టత, చాలా బాగుంటుంది లోపల కూడా. ఒక్కసారి చూడండి, బయటనైతే మొత్తం రాతి కట్టడాలే. ఒక్కసారి ఈ డిజైన్ చూడండి. అప్పట్లో మరి ఇక్కడ ఎందుకు కట్టారో తెలియదు, కానీ డిజైన్ మొత్తం చాలా బాగా కట్టారు. రౌతుతోటే మొత్తం రాతి కట్టడాలు. అక్కడ చిన్న రూమ్ కూడా ఉంది. ఒకసారి రూమ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ డిజైన్ చూడండి ఒకసారి. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ రూమ్ ఉంది. చీకటి అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా ఒక ఎంట్రీ ఉంది. చూడండి, ఎంట్రీ ఇక్కడ నుంచి కూడా ఉంది. కంప్లీట్గా చూడండి ఒక్కసారి. మనకి ఈ పోల్ కూడా మొత్తం రౌతుతోటే కట్టారు చూడండి. మనకి ఇక సౌత్ కోట్ వచ్చేసి కూడా మొత్తం రౌతే. ఇది మనకు డోర్లు, అప్పటి పురాతన డోర్లు. ఒక్కసారి చూడండి, టెంపుల్ మొత్తం చాలా బాగుంది. ఇది ఒక్కసారి చూడండి. ఒక్కసారి మంచి ఎంత బాగుంది ఇవి మన సౌత్ కోట్లు. కానీ ఇప్పుడు లోపలికి ఎంట్రీ కాగానే ఒక్కసారి చూడండి. ఇక్కడ సైడ్ కూడా మనకి వరండా టైపే ఉంది లోపల సైడ్ కూడా. ఇంతకుముందుకి యాక్చువల్లీ 2 years బ్యాక్ చుట్టూ నేనట టెంపుల్ ఒక 2 సంవత్సరాల క్రితం పునర్నిర్మించారట. అందుకనే మొత్తం తీసేసి మళ్ళీ కొత్త కట్టిరు. ఒక్కసారి చూడండి, మన ధ్వజస్తంభము పక్కనే మనకు మంచిగా టెంపుల్ కూడా కట్టారు. మంచిగా హైట్లో కట్టిరు టెంపుల్. ఇంతకుముందు డౌన్లో ఉండేనట, ఇప్పుడు మంచిగా హైట్లో కట్టారు. ఒక్కసారి చూడండి, ధ్వజస్తంభం కూడా చూడండి ఒక్కసారి. ఇక్కడ మనకు కోనేరు కూడా ఉంది. ఒక్కసారి ఇక్కడ మనకు విగ్రహాలు అక్కడ చూడండి ఒకసారి. రాముడు, లక్ష్మణుడు, సీత అక్కడ విగ్రహాలు చూడండి ఒకసారి. విగ్రహాలు కూడా స్వయంభూ విగ్రహాలు ఎంత బాగున్నాయో. అక్కడనే కింద కూడా రవుతుంది కదా స్వయంభూ, అక్కడ ఉన్నాడు. అక్కడ తెలిసినట్ట రవుతుంది కదా అక్కడ. ఇక్కడ మనకు కోనేరు చూడండి. ఈ కోనేరు చాలా విశిష్టత ఉంది. ఈ కోనేరులో మీ పైన ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ ఏదైనా చేసినా కానీ ఈ గుండంలోకి వచ్చి స్నానం చేసిపోతే మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయట. మీ పైన ఎవరైనా చేసినా కానీ అసలు మీకు పారదట. అంత విశిష్టత ఉందట ఇక్కడ. ఈ గుండంలో చాలా విశిష్టత ఉందట. ఈ గుండంలో మీరు కూడా దగ్గర ఉంటే కంపల్సరీ వచ్చి ఈ గుండంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళండి. చాలా మంచి జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ గుండం అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా ఎండిపోలేదట. ఇక్కడ వాళ్ళు అంటున్నారు ఎప్పటికీ నీళ్ళు ఉంటాయట. ఈ గుండం కూడా చాలా లోతు ఉంటుందట. చూడండి ఒకసారి. చూసారు కదా గుండం గిట్లా, అక్కడ స్వామివారి ఇట్లా. ఇక్కడ పైన మాత్రం ఇప్పుడు క్లోజ్ ఉంది టెంపుల్. నేను టైం అయిపోయినాక వచ్చిన. టెంపుల్ కూడా క్లోజ్ ఉన్నది. ఈ టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుంది. క్లోజ్ ఉంది. ఇన్ కేసు ఎప్పుడన్నా నేను ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు టెంపుల్ ఓపెన్ అయినప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి చూడండి గుడి. ఆంజనేయ స్వామి గుడి కూడా చాలా బాగుంది. కట్టించారు ఇగో. చూసారు కదా, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగా ప్రత్యక్షించారు. ఇక్కడనే మనకు పక్కనే స్వయంభూ విగ్రహం కూడా ఉంది. ఆంజనేయ స్వామి ఒక్కసారి అంటే స్వయంభూ ఆంజనేయ స్వామి. ఇక్కడ కొబ్బరికాయలు పోతారట. మన కంప్యూటర్ చూసినట్టు పడుతుంది. మంచిగా గుడి మొత్తం చాలా బాగా కట్టారు. మంచిగా విశాలంగా ఉంది. ఇక్కడ పెద్ద ప్లేస్లో చాలా పెద్ద ఉంది ప్లేస్ మాత్రం. చూసారు కదా, కంప్లీట్ గుడి మాత్రం ఇది. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి స్వామివారి కోదండ రామచంద్ర స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ గుండంలో స్నానం చేసుకొని వెళ్ళండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ మెయిన్ డోర్ కూడా ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి స్నానం చేసి మంచిగా స్నానం చేసి స్వామివారిని మంచిగా మనసులో మొక్కుకొని వెళ్ళిపోండి. చాలా మంచి జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేయండి, తెలియని వాళ్ళందరికీ. ఓకేనా? మరి వెదర్ కూడా ఇప్పుడు చాలా మబ్బులు పట్టేసినాయి. వర్షం కూడా వస్తట్టే ఉంది. చాలా వర్షం కొడుతుంది. ఇక నాకు లేట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? మరి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా. ఇలాంటి మరణ వీడియో కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉంటా.